హాయ్ అండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇది కేజీ చికెన్ అండి. కేజీ చికెన్లోని నేను దుమ్ములన్నీ తీసాను. ఇదిగోండి దుమ్ములు గుండెకాయలు అన్నీ తీసాను. తీసి బోన్లెస్ చికెన్ అంటాం కదా, ఆ చికెన్ అండి. దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఎలా చేసుకుందాం చూద్దాండి. దానికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం ముందు. ఇదిగోండి సాల్ట్, తర్వాత కారం. కారం ఏ కారం అయినా పర్వాలేదండి. పచ్చికారం ఉంటే పచ్చికారం, మసాలా కారం అయితే మసాలా కారం. నేను మసాలా కారమే వేస్తున్నాను. ఇంట్లో ఆడించుకున్న మసాలా కారం వేస్తున్నానండి. ఇదిగోండి ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. పడుతుంది, ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కదండి చేసుకుంటున్నాం. ఇదిగోండి ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం. గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. ఇదిగోండి గరం మసాలా. గరం మసాలాకి ఏం అవసరం లేదండి. దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, పువ్వు అంటారు కదండి, ఆ పువ్వు అంతే. తర్వాత ఆకు, బిర్యానీ ఆకు అంతే, పావు స్పూను సరిపోతుంది. ఒకసారి కలుపుకుందామండి. మొత్తం దీనికి అంతా పట్టేలాగా కలుపుకుందాం. ఇదిగోండి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. మరిగించి చిన్నది నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుందామండి. ఎందుకంటే సాఫ్ట్గా ఉండి మేదని క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. కిందేమో సాఫ్ట్గా మెత్తగా పీస్ బాగుంటుందండి. ఇలాగ వేసుకుంటే ఎక్కువ అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ అండి వేసి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. మేదని బైండింగ్ కోసం బాగుంటుంది. ఇదిగోండి కార్న్ఫ్లోరు ఒక 4-5 చెంచాలు పడుతుందండి. పెద్ద స్పూన్తో 4-5 చెంచాలు పడుతుంది. అంతేనండి. ఫుల్గా కలుపుకండి. అలాగని కలుపుకుంటూ ఉండకండి. కారం మీదకి రాకుండా కలుపుకోండి. పొడి పొడిగా చూడండి, నేను ఇలా కలుపుతున్నాను కదా, అలా కలుపుకోండి. అంతేనండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం. ఇలా వేడి చేసుకుందామండి. వేడైన తర్వాత ఒక పీసు వేపుకుందాం. చూడండి ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఆయిల్ మరిగిపోయిందండి. వేసుకుందాం. ఒక పీస్ వేసుకుందాం. ఇదిగోండి చూడండి ఎంత బాగా వస్తుందో. ఏం లేదండి, పకోడీలా వేపించుకోవడమే. చాలా బాగా వస్తాయి. చూడండి పిల్లలు ఇష్టపడి తింటారండి. అంతే, కదపకండి. అందాకన కొంచెం ఏగి వరకు కదపకండి. కదిపితే ఏం కాదు, పొగరు ఊడిపోద్ది, కారం అది కిందకి వెళ్ళిపోద్ది. మసాలా 2 నిమిషాలు కదుపుకుంటూ ఉంటే బాగుంటుందండి. హాఫ్ బాయిల్ అయిపోయే వరకు కదపకండి. ఇప్పుడు ఒకసారి వేపుదామండి. ఎలా ఉంది చూసారా? మనం కదపకపోయినా సరే ఆయిల్లోకి వెళ్ళిపోయింది కారం. చూడండి ఇదిగోండి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరం ఇష్టపడి తినొచ్చు. పిల్లలకు పెద్దలు అందరూ తినొచ్చండి. చాలా నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి వేగిపోవచ్చింది. ఇదిగోండి ఇలా వేగితే సరిపోద్ది. నేను ఏది కలర్లు కట్టరా ఏమి వేయలేదండి. కలర్ వేయలేదు. కలర్ వేయకుండానే కలర్ వచ్చింది. కలర్ మీరు కూడా వేయకండి, హెల్త్కి అంత మంచిది కాదు. చూడండి బాగుంటుంది. ఉట్టిగానే తినేస్తారండి పిల్లలు ఇలా వేపితే. మళ్ళీ ఒక వాయి వేసుకుందాం.
చికెన్ రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి, చికెన్ ఫ్రై చాలా బాగుంది కదా. దానికి కాంబినేషన్ టమాటీ చట్నీ బాగుంటుందండి. తర్వాత చికెను నేను దుమ్ములు గుండెకాయలు అన్నీ తీస్తాను కదా, అవి జ్యూస్ పెట్టానండి. ఇది జ్యూస్ అయినా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చూసారా ఎంత బాగున్నాయో. ఇలా ముంచుకొని తింటే బాగుంటాయండి, కరకరలాడుతాయి. దీంట్లోనైనా ఎందులో ముంచుకున్నా బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మరమరలాడుతున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ తిని వాళ్ళు నాలుగు తింటారండి పిల్లలు, చాలా ఇష్టపడి తింటారు. ఇలా ట్రై చేయండి. అయితే ఇందులో నేను టిప్ చెప్పలేదు కదా, టిప్ ఒకటండి. ఫస్టే మీరు పెరుగు వేసుకొని నానబెట్టుకొని చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు, పసుపు, కారం, పెరుగు చిన్నది వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా స్పైసీగా ఉంటుంది, ఇంకా కరకరలాడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగుంది కదండి. కరివేపాకు వేసానండి. బాగా అండి.